Hello everyone, welcome to our channel Max by Pritham sir. In this video, we are going to discuss about Cauchy integral formula. Cauchy integral formula: let f of z be an analytic function everywhere on and within a closed contour C. If z is equal to a is any point within C, then f of a is equal to 1 by 2 pi I into integral over C f of z upon z minus a into dz, where the integral is in the positive sense around C. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క ఫంక్షన్ కి ఇచ్చిన కర్వ్ లో ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కర్వ్ అనేది ఇలా ఉంది. దీని ఒక ఈ ఫంక్షన్ లో బై యూజింగ్ కాషీస్ థియరం ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఇచ్చిన ఈ ఫంక్షన్ ఈ కర్వ్ లో ఎనలిటిక్ కావాలంటే ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఈ బోర్డర్ మీద కానీ ఇన్సైడ్ ఏ కర్వ్ కానీ మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అవుతే by using Cauchy's theorem, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే సింగులర్ పాయింట్స్ ఈ ఫంక్షన్ అనేది ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదో వాటిని సింగులర్ పాయింట్స్ అంటాం. అంటే ఆ సింగులర్ పాయింట్స్ అనేవి అవుట్ సైడ్ ది కర్వ్ ఉండాలి. అవుట్ సైడ్ ది కర్వ్ ఉంటే ఈ ఫంక్షన్ లోపల ఉన్న కూడా అన్ని పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నట్లే కదా. అలా ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ సింగులర్ పాయింట్స్ అనేవి ఇన్సైడ్ ది కర్వ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలంటే, బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, ఈ టర్మ్ ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ ఇంటూ డిజెడ్. ఈ టర్మ్ 2 పైన మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, and this is the general form of Cauchy integral formula. Fn of a is equal to n factorial upon 2 pi I into integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz. ఈ జనరల్ ఫామ్ లో ఈ డినామినేటర్ టర్మ్ అనేది పవర్ అనేది మోర్ దాన్ 1 ఉంటే ఈ జనరల్ ఫామ్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ 1 ఉంటే ఈ ఫామ్ యూజ్ చేస్తాం. ఈ ఫామ్ కూడా ఈ జనరల్ ఫామ్ నుండే వస్తుంది. ఎన్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఫామ్ వస్తుంది. ఓకే, ఇదే టర్మ్ ని ఇలా కూడా రాస్తాం. ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2 పై ఐ లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 పై ఐ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. ఈ ఫామ్ రెండు కూడా సేమ్. ఈ ఫార్మ్స్ యూజ్ చేసి మనం ఇచ్చిన ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ వి సీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ 4 అపాన్ జెడ్ మైనస్ 3 dz where mod z is equal to 5 and second one mod z is equal to taken the anti-clockwise or positive sense. ఈ కర్వ్ ఇచ్చాడు mod z is equal to 5. ఈ కర్వ్ లో ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఈ కర్వ్ ఎలా ఉంటుంది, ఏం కర్వ్ అవుతుందో చూద్దాం. లెట్ z is equal to x plus iy. ఈ x plus iy ని సబ్స్టిట్యూట్ చేస్తే mod x plus iy is equal to 5. mod of x plus iy ని మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే రూట్ ఓవర్ x square plus y square ఎక్స్పాండ్ చేస్తాం is equal to 5. And now we are taking the squaring on both sides, then we get x square plus y square is equal to 5 square. ఇది సర్కిల్ ఈక్వేషన్. అంటే ఇది ఏ ఫామ్ లో ఉందంటే x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ is equal to r స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఇది సర్కిల్ ఈక్వేషన్ ఉంది. ఫ్రమ్ దిస్ a is equal to 0 అవుతుంది, b is equal to 0 అవుతుంది. అంటే సెంటర్ a కామా b is equal to 0 కామా 0 అనే సెంటర్ అవుతుంది. అండ్ రేడియస్ 5 అవుతుంది. r is equal to 5 అవుతుంది. ఇచ్చిన కర్వ్ అనేది సర్కిల్ విత్ సెంటర్ సెంటర్ ఎట్ ఆరిజిన్ అండ్ విత్ రేడియస్ 5 అవుతుంది. ఓకే, దీన్ని డ్రా చేద్దాం. ఎలా ఉంది రేడియస్ 5 తోటి. ఇది రియల్ యాక్సిస్ x, ఇది ఇమాజినరీ యాక్సిస్ y. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 up to 7 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 సర్కిల్ రాయేద్దాం.
ఇక్కడ రాస్తే సెంటర్ ఎట్ ఆర్జిన్, ఆర్జిన్ అవుతుంది, సెంటర్ అవుతుంది విత్ 5 యూనిట్స్ అంటే 1 2 3 4 5 రాస్తే సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. కొంచెం మనకి సర్కిల్ కరెక్ట్ ఈ ఫామ్ లో సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కర్వ్ లో ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీని యొక్క సింగులారిటీస్ అనేవి ఇన్సైడ్ గా ఉన్నాయో అవుట్ సైడ్ గా ఉన్నాయో చెక్ చేయాలి. సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్ గా ఈ డినామినేటర్ ని 0 కి ఈక్వేట్ చేద్దాం. 0 కి ఈక్వేట్ చేస్తే z = 3 వస్తుంది. ఈ z = 3 దగ్గర ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు అండ్ డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. చెక్ చేద్దాం. ఈ టర్మ్ లో z ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² + 4/3 - 3 వస్తుంది. అంటే 13/0 అంటే ఈ ఫంక్షన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ పాయింట్ దగ్గర డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు, ఎనాలిటిక్ అవ్వదు. సో therefore z = 3 is a singular point of f of z. ఈ ఫంక్షన్ f of z అనే ఫంక్షన్ కి ఇది సింగులర్ పాయింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ దిక్కా ఉందా అవుట్ సైడ్ దిక్కా ఉందా చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అవుట్ సైడ్ దిక్కా ఉంటే ఈ పాయింట్స్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం బై యూజింగ్ కాషియస్ థియరం. దీని వాల్యూ 0 అవుతుంది డైరెక్ట్ చెప్పేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇన్సైడ్ దిక్కా ఉంటే దీన్ని బై యూజింగ్ కాషి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. చెక్ చేద్దాం. సో ఇది ఎలా చెక్ చేయాలి అంటే z ని x + iy గా ఎక్స్పాండ్ చేస్తాం. సో ఈ టర్మ్ 3 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ లాగా ఎక్స్పాండ్ చేస్తే 3 + iota * 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ x, y is equal to 3, 0. ఈ 3, 0 అనే పాయింట్ ఇన్సైడ్ గా ఉంటుందా అవుట్ సైడ్ గా ఉంటుందా చెక్ చేద్దాం. 3, 0 అంటే పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది 3, 0. సో ఇది ఇన్సైడ్ గా ఉంది. సో z = 3 lies inside the curve. So now we use Cauchy integral formula. Cauchy integral formula. మనకి కాషి ఇంటిగ్రల్ ఫార్ములా తెలుసు. జనరల్ ఫార్ములా చూద్దాం. జనరల్ ఫార్మ్ అంటే ఫైండ్ అవుట్ చేద్దాం. fn of a is equal to n factorial by 2 pi I into integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz, or integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz is equal to ఈ టర్మ్ మనకి పంపిస్తే 2 pi I by n factorial into fn of a అవుతుంది. సో ఈ టర్మ్ ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z upon z minus a to the power of n plus 1 into dz is equal to integral over c z² plus 4 upon z minus 3 power 1 into dz అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ టూ టర్మ్స్ కంపేర్ చేస్తే f of z is equal to z² plus 4 అవుతుంది. ఏ వాల్యూ అనేది 3 అవుతుంది. అండ్ n వాల్యూ ఈ టర్మ్ పవర్స్ కంపేర్ చేస్తే n plus 1 is equal to 1. ఫ్రమ్ దిస్ n is equal to 0. ఈ టర్మ్స్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z ఫంక్షన్ ఏంటి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. f of z ఫంక్షన్ ఈ ఫంక్షన్ z² plus 4 upon z minus a వాల్యూ 3 to the power of n plus 1 అంటే n వాల్యూ 0 అంటే 1 అవుతుంది. into dz is equal to 2 pi I upon n వాల్యూ 0 అంటే 0 ఫ్యాక్టోరియల్ f పవర్ 0 అంటే దీని డిఫరెన్షియబుల్ ఏం చేయండి. సో f వస్తుంది. f of a. సో మన ఫ్రమ్ దిస్ మనకి f of z ఫంక్షన్ తెలుసు. అంటే f of z మనకి f of a సబ్స్టిట్యూట్ ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ సాల్వ్ చేస్తే మనకి దీని ఒక ఇంటిగ్రల్ వాల్యూ వస్తుంది. సో f of z is equal to z² plus 4. z ప్లస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే f of a is equal to a² plus 4. a ప్లస్ లో మనం a వాల్యూ ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే f of 3 is equal to 3² plus 4 అంటే 9 plus 4 is equal to 13. ఈ 13 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ c z² plus 4 upon z minus 3 into dz is equal to 2 pi I 0 ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 1 into 13 is equal to 26 pi I అవుతుంది. దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఈ mod z is equal to 5 యొక్క కర్వ్ లో 26 pi I అవుతుంది. ఇలా బై యూజింగ్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం.
నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చారు మనకి, ఇది కూడా చెక్ చేద్దాం. మనకి సేమ్ ఈక్వేషన్, సేమ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఓవర్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ 4 అపాన్ జెడ్ మైనస్ 3 dz ఎట్ mod z ఈజ్ ఈక్వల్ టు 2. అంటే దీనికి సెంటర్ అనేది 0,0 అవుతుంది అండ్ రేడియస్ 2 అవుతుంది. సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేస్తే రియల్ యాక్సిస్ x, ఇమాజినరీ యాక్సిస్ y, 1 2 1 2 1 2 1 2 ఈ 2 యూనిట్స్ తోటి మనం సర్కిల్ డ్రా చేస్తే దీని ఒక సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, దీనికి సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సింగులారిటీస్ mod z is equal to 3 is equal to డినామినేటర్ టర్మ్ 0 కి ఈక్వేట్ చేస్తాం. ఫ్రమ్ దిస్ z is equal to 3 వస్తుంది. ఫ్రమ్ దిస్ x plus iy is equal to 3 plus iota into 0, x comma y is equal to 3 comma 0. ఈ 3 comma 0 అనేది ఇన్సైడ్ గా ఉందా అవుట్ సైడ్ గా ఉందా చెక్ చేస్తాం. 3 comma 0 అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది ఈ 3 comma 0. So the outside curve. So therefore z is equal to 3 is a singular point and it lies outside the circle. సో సింగులర్ పాయింట్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఈ సర్కిల్ లో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ డిఫరెన్షియబుల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎనాలిటిక్ అవుతుంది. సో బై యూజింగ్ కాషీస్ థీరం ఈ ఫంక్షన్ ఎనాలిటిక్ అవుతే ఇచ్చిన కర్వ్ లో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ ఇంటిగ్రల్ ఓవర్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ 4 అపాన్ జెడ్ మైనస్ 3 డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలా ఇంటిగ్రల్ వాల్యూ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అండ్ కాషీస్ థీరం యూస్ చేసి ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ కాషీస్ థీరం just verify my previous video. Okay, now we see one more problem. Evaluate using the Cauchy integral formula integral over c sin power 6z upon z minus pi by 2 to the power of 3 into dz around the circle mod z is equal to 1. Mod z is equal to 1 అనే సర్కిల్ ఇచ్చారంటే విత్ సెంటర్ ఈ టర్మ్ కి సెంటర్ 0,0 ఆరిజిన్ అవుతుంది అండ్ రేడియస్ 1 అవుతుంది. మనం సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేసి ఈ ఫంక్షన్ అది దీని యొక్క సింగులర్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది రియల్ యాక్సిస్ x, ఇది ఇమాజినరీ యాక్సిస్ y. 1 2 1 2 1 1 2 2 అవుతుంది. ఓకే, 1 2 -1 -2 -1 -2 సర్కిల్ డ్రా చేద్దాం. 0,0 పాయింట్ అనేది సెంటర్ అవుతుంది. 1 రేడియస్ తోటి 1 యూనిట్ తోటి సర్కిల్ డ్రా చేస్తే సర్కిల్ అనేది ఇలా డ్రా అవుతుంది. ఫస్ట్ దీనికి సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేయాలి సింపుల్ గా. సింగులారిటీస్ కావాలి z minus 2 to the power of 3 is equal to 0 from the z minus pi by 2 into z minus pi by 2 into z minus pi by 2 is equal to 0 from the z is equal to pi by 2 అవుతుంది. ఈ z is equal to pi by 2 అనేది ఇన్సైడ్ సర్కిల్ ఉందా అవుట్ సైడ్ సర్కిల్ ఉందా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సింపుల్ గా పై వాల్యూ తీసుకుంటాం. పై ఈజ్ ఈక్వల్ టు 3.141 సంథింగ్ వస్తుంది. సో నేను ఓన్లీ జస్ట్ 2 డెసిమల్స్ తీసుకుంటున్నా సరిపోతుంది. సో పై బై 2 వాల్యూ ఏమవుతుంది, పై బై 2 ఈజ్ ఈక్వల్ టు 3.14 అపాన్ 2 అంటే 1.75 అవుతుంది. ఈ టర్మ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 1.75. ఈ పాయింట్ ఏమవుతుంది x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్ములా వస్తే 1.75 ప్లస్ I into 0 అంటే x కామా y ఈజ్ ఈక్వల్ టు 1.75 కామా 0. ఈ పాయింట్ ఇన్సైడ్ గా ఉందా అవుట్ సైడ్ గా ఉందా చెక్ చేస్తాం. 1.75 అంటే ఆ పాయింట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే 1.75 కామా 0 ఇది. సో అవుట్ సైడ్ ది సర్కిల్ ఉంది. సో మనం బై యూజింగ్ కాషీస్ థీరం ఈ ఫంక్షన్ లో ఈ కర్వ్ లో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ దీని యొక్క డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఎనాలిటిక్ అవుతుంది. So by using Cauchy's theorem, integral over c f of z dz వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే ఇంటిగ్రల్ ఓవర్ c f of z ఫంక్షన్ ఈ ఫంక్షన్ మొత్తం sin 6z upon z minus pi by 2 to the power of 3 into dz వాల్యూ అనేది 0 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ పాయింట్ అనేది ఇన్సైడ్ గా ఉంటే కాషీ జనరలైజ్డ్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తాం. కాషీ జనరలైజ్డ్ ఫార్ములా ఏమవుతుంది, కాషీ జనరల్ ఫార్ములా
Cauchy integral general form ఏమవుతుంది, f power n of a is equal to n factorial by 2 pi I into integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz. ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ ఈ సర్కిల్ ఉంటాయి. Now we see one more problem. మనకి evaluate integral over c e power 2z upon z minus 1 into z minus 2 dz where c is a circle mod z is equal to 3 అనే సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ లో దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. mod z is equal to 3 అంటే సెంటర్ 0,0 అవుతుంది అండ్ రేడియస్ 3 అవుతుంది. సర్కిల్ రాయేద్దాం. సర్కిల్ రాయేస్తే రియల్ యాక్సిస్ x, imaginary axis y, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 minus 1 minus 2 minus 3 1 2 3 minus 1 minus 2 minus 3 సర్కిల్ రాయొద్దాం. సెంటర్ 0,0 అవుతుంది 3 యూనిట్స్. దీని యొక్క సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫామ్ అవుతుంది, సర్కిల్ ఫామ్ అవుతుంది, కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, నో ప్రాబ్లం. సర్కిల్ ఇలా ఫామ్ అవుతుంది. దీని యొక్క సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేయాలి. సింపుల్ సింగులారిటీస్ గా ఉంటాయి. z minus 1 into z minus 2 is equal to 0. From the z minus 1 is equal to 0 and z minus 2 is equal to 0. From the z is equal to 1, 2 అంటే z is equal to 1 and z is equal to 2. ఈ పాయింట్స్ ఏమవుతాయి, x plus iy is equal to ఈ టర్మ్ in terms of complex form రాస్తే 1 plus iota into 0 and x plus iy is equal to 2 plus iota into 0. From this x comma y is equal to 1 comma 0. From this x comma y is equal to 2 comma 0. ఈ పాయింట్స్ చూద్దాం. 1 comma 0 పాయింట్ ఈ పాయింట్ అవుతుంది, 2 comma 0 పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. సో రెండు కూడా ఇన్సైడ్ సర్కిల్ ఉన్నాయి. సో z is equal to 1 comma 2 are singular points and z is equal to 1 comma 2 are lies inside is circle. సో రెండు కూడా సర్కిల్ లోపల ఉన్నాయి. సో దీన్ని బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. దానికంటే ముందు ఇలా ఉంటే దీన్ని డినామినేటర్ టర్మ్ u ఇంటూ v ఫార్ములా ఉంటే మనం కొంచెం కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేయడానికి కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. సో బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అంటే 1 బై ఇంటిగ్రల్ ఓవర్ 1 బై z మైనస్ 1 ఇంటూ z మైనస్ 2 ఉంది కదా, దీన్ని ఇంటిగ్రల్ a బై r ఇంటిగ్రల్ తీసేద్దాం. a బై z మైనస్ 1 ప్లస్ b బై z మైనస్ 2 ఇలా ఎక్స్పాండ్ చేద్దాం. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రల్స్ తీసేద్దాం. 1 minute. ఓకే, ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్ గా ఏ వాల్యూ కోసం ఈ డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ z ఈజ్ ఈక్వల్ టు 1 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఈ z మైనస్ 1 ని నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఓన్లీ ఈ టర్మ్ లో మాత్రమే 0 z ఈజ్ ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓన్లీ ఈ టర్మ్ లో మాత్రమే z ఈజ్ ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు 1 బై a ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ మైనస్ 2 అంటే 1 బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. ఏ వాల్యూ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ కోసం ఈ డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. ఫ్రమ్ ది z ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ z ఈజ్ ఈక్వల్ టు 2 ని ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కాకపోతే ఈ z మైనస్ 2 నెగ్లెక్ట్ చేస్తాం. మిగిలిన టర్మ్స్ లో మాత్రమే ఈ z వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. లైక్ దిస్. ఓన్లీ ఈ టర్మ్ లో మాత్రమే z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై 2 మైనస్ 1 అవుతుంది. అంటే 1 బై 1 అంటే b వాల్యూ 1 అవుతుంది. ఈ వాల్యూ వస్తుంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ మైనస్ 1, b వాల్యూ 1 వచ్చింది. సో in 1 by z minus 1 into z minus 2 is equal to minus 1 by z minus 1 plus 1 by z minus 2 అవుతుంది. ఫ్రమ్ దిస్ ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తే
ఇంటిగ్రేషన్ 1 by z minus 1 into z minus 2 dz is equal to పాజిటివ్ టర్మ్ ముందు తర్వాత నెగిటివ్ టర్మ్ తర్వాత ఉందాం 1 by z minus 2 minus into dz minus ఇంటిగ్రల్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది సో మైనస్ 1 by z minus 1 into dz అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ పవర్ లో మనకి e పవర్ 2z ఉంది సో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 2z e పవర్ 2z e పవర్ 2z ఇప్పుడు ఈ టర్మ్ కి సెపరేట్ గా ఈ టర్మ్ కి సెపరేట్ గా బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ దాని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది సాల్వ్ చేద్దాం చూడండి ఫస్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేద్దాం ఇంటిగ్రల్ ఓవర్ సి e పవర్ 2z upon z minus 2 into dz we know now we solve this by using Cauchy integral formula so by using Cauchy integral formula మొత్తానికి ఒకటేసారి రాస్తున్నాం Cauchy integral formula ఈ టర్మ్ కి ఒకటేసారి కంపేర్ చేయడానికి సాల్వ్ చేయడానికి సో పవర్ 1 ఉంది కాబట్టి సో f of a is equal to 1 by 2 pi I into integral over c f of z upon z minus a into dz from this integral over c f of z upon z minus a into dz is equal to 2 pi I into f of a ఈ టర్మ్ ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఈ టర్మ్ ని కంపేర్ చేద్దాం కంపేర్ చేస్తే ఇంకా కంపారిజన్ ఇంటిగ్రల్ ఓవర్ సి e పవర్ 2z upon సారీ ఈ టర్మ్ ని కంపేర్ చేస్తాం f of z e power 2z upon z minus 2 into dz is equal to integral over c f of z upon z minus a into dz compare చేస్తే from this f of z is equal to e power 2z అవుతుంది and a is equal to 2 అవుతుంది ఈ టూ టర్మ్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి e power 2z upon z minus 2 into dz is equal to 2 pi I into f of a అవుతుంది ఓకే f of a వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది మనకి f of z వాల్యూ తెలుసు f of z is equal to e పవర్ 2z z ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ ఈ f of a is equal to e పవర్ 2a అవుతుంది a ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే f of 2 is equal to e పవర్ 4 అవుతుంది ఈ టర్మ్ ని ఇక సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ c e పవర్ 2z upon z minus 2 into dz is equal to 2 pi I into e power 4 ఇది ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను ఈ టర్మ్ ఎరేజ్ చేసి ఈ వాల్యూస్ అన్ని ఎరేజ్ చేసి సో కన్వర్షన్ ఓకే ఇంకా సాల్వ్ చేద్దాం నెక్స్ట్ ఈ టర్మ్ ఇంటిగ్రల్ ఓవర్ సి e power 2z upon z minus 1 into dz same by using Cauchy integral formula by using Cauchy integral formula సేమ్ ఈ ఇంటిగ్రల్ ఫార్ములానే నేను కంపేర్ చేస్తున్నా ఈ టర్మ్ ని కంపేర్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z upon z minus a into dz is equal to integral over c e power 2z upon z minus 1 into dz from this f of z is equal to e power 2z అవుతుంది and a is equal to 1 అవుతుంది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ c f of z ఫంక్షన్ e power 2z upon z minus 1 into dz is equal to 2 pi I into f of a మనకి f of z ఫంక్షన్ తెలుసు f of z is equal to e power 2z z ప్లస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే e power 2a a ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే f of 1 is equal to e power a అవుతుంది ఈ టర్మ్ ని మనం తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ c e power 2z upon z minus 1 into dz is equal to 2 pi I into e power 1 ఈ వాల్యూ అవుతుంది e power 2 అవుతుంది ఓకే e స్క్వేర్ అవుతుంది ఈ టర్మ్ ఈ రెండింటిని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇంటిగ్రల్ ఓవర్ సి e power 2z upon z minus 1 into z minus 2 dz is equal to ఈ టర్మ్ వాల్యూ ఎంత ఈ వాల్యూ
2 pi I into e power 4 minus ఈ మైనస్ రాస్తుంది మైనస్ ఈ టర్మ్ వాల్యూ ఎంత 2 pi I e square. From this 2 pi I కామన్ తీస్తే 2 pi I into e power 4 minus e square అవుతుంది. ఇది దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది ఇన్ ఏ mod z is equal to 3 అనే కర్వ్ లో. ఓకే, ఇలా ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి బై యూజింగ్ కాస్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. Now we see one more problem and last problem. Evaluate integral over c z cube into e power minus z upon z minus 1 into z minus 1 whole power 3 into dz where mod z minus 1 is equal to 1 by 2 అనే కర్వ్ ఇచ్చాడు. ఈ కర్వ్ ని సర్కిల్ సర్కిల్ అని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ mod is equal to r. ఈ ఫార్ములా ఈ టర్మ్ లో z ప్లస్ x ప్లస్ i సబ్స్టిట్యూట్ ఎక్స్పాండ్ చేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇది సర్కిల్ ఈక్వేషన్ ఒక ఫామ్ అవుతుంది. ఫ్రమ్ దిస్ దీంతో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉందంటే mod z మైనస్ ఆఫ్ 1 ప్లస్ iota ఇంటూ 0 ఇస్ ఈక్వల్ టు 1 by 2 అంటే ఫ్రమ్ దిస్ x కామా ఈ టర్మ్ నుండి సెంటర్ అనేది x కామా y అవుతుంది, రేడియస్ r అవుతుంది. సేమ్ ఫ్రమ్ దిస్ సెంటర్ 1 comma 0 అవుతుంది and radius 1 by 2 అవుతుంది. The given curve is a circle with center 1 comma 0 and radius 1 by 2. So circle రాయేద్దాం. సర్కిల్ రాయేస్తే ఇది రియల్ యాక్సిస్ అవుతుంది, ఇది ఇమాజినరీ యాక్సిస్ అవుతుంది. సో పాయింట్స్ ఇది 1 ఇది 2 అవుతుంది. 1 2 ఇది -1 1 సరే ఫ్రమ్ దిస్ మనం సర్కిల్ రాయేద్దాం. సెంటర్ 1 comma 0 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది విత్ రేడియస్ 0.5 అంటే ఇది రేడియస్ తోటి మనం సర్కిల్ రాయేస్తే సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ సర్కిల్ లో ఈ ఫంక్షన్ కి సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సింగులారిటీస్ అనేవి ఇన్సైడ్ గా ఉన్నాయి అవుట్ సైడ్ గా ఉన్నాయి చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అవుట్ సైడ్ గా ఉంటే బై యూజింగ్ కాషీస్ థియరం దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ 0 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంటిగ్రల్ వాల్యూ అనేది 0 ఇన్సైడ్ సర్కిల్ ఉంటే కాషీ ఇంటిగ్రల్ ఫార్మ్ లో యూజ్ చేస్తాం. సింగులారిటీస్ కోసం సింపుల్ గా డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. ఫ్రమ్ దిస్ z minus 1 into z minus 1 into z minus 1 is equal to 0. From this z is equal to 1 అంటే x plus iy is equal to 1 plus iota into 0. From this x comma y is equal to 1 comma 0. ఈ 1 comma 0 పాయింట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, సెంటర్ లో ఫామ్ అవుతుంది. సో z is equal to 1 is a singular point and it lies in the circle or curve. It is lies in the curve. So by using Cauchy integral formula use చేసి సాల్వ్ చేస్తాం. By using Cauchy integral formula నేను చూసాం మనం Cauchy integral formula జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే fn of a is equal to n factorial by 2 pi I integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz or ఈ టర్మ్ ని integral over c f of z upon z minus a to the power of n plus 1 into dz is equal to 2 pi I by n factorial into fn of a అవుతుంది. ఈ ఫార్మ్ అన్న సేమ్ జస్ట్ ఈ టర్మ్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి రాసాం. ఈ టర్మ్ ని ఈ ఫంక్షన్ ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z upon z minus a to the power of n plus 1 into dz is equal to integral over c z cube into e power minus z upon z minus 1 to the power of 3 into dz. From this f of z ఏమవుతుంది, f of z is equal to e power z cube into e power minus z అవుతుంది and a is equal to 1 అవుతుంది. a వాల్యూ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ పవర్ కంపేర్ చేద్దాం. n కోసం n plus 1 is equal to 3. From this n is equal to 2 అవుతుంది. ఈ టర్మ్స్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z cube into e power minus z upon z minus a వాల్యూ ఎంత 1 z minus 1 to the power of n వాల్యూ ఎంత 2 అంటే 2 plus 1 3 into dz is equal to
2 pi I upon 2 factorial n అంటే 2 కదా 2 factorial into f పవర్ n వాల్యూ అంటే 2 అంటే డబల్ డెరివేటివ్ f డాష్ ఆఫ్ a 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ అంటే పై I ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ అవుతుంది. మనకి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ వాల్యూస్ 500 ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఇంటిగ్రల్ వాల్యూ వస్తుంది. కానీ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ తెలుసు. ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ జెడ్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్. సో ఈ టర్మ్ కి డబల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ టర్మ్ కి డబల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ లో జెడ్ ఉంది, ఈ టర్మ్ లో జెడ్ ఉంది. సో z cube into u into v form of z cube into e power minus z into derivative of minus z అంటే minus 1 plus e power minus z into derivative of z cube అంటే 3z square. From this e power minus z కామన్ ఇద్దాం. e power minus z కామన్ తీస్తే minus z cube plus 3z square అవుతుంది. ఓకే, ఈ టర్మ్ కి మనం డబల్ డెరివేటివ్ చేస్తే f డబల్ డాష్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ లో z ఉంది, సో ఈ టర్మ్ లో z ఉంది. సో సేమ్ మళ్ళీ u into v ఫామ్ e power minus z into derivative of this term minus 3z square plus 3 into derivative of z square అంటే 2z వస్తుంది. ఓకే, ప్లస్ ఈ టర్మ్ అలా అనుకుని మైనస్ z క్యూబ్ ప్లస్ 3z స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ మైనస్ z అంటే e పవర్ మైనస్ z ఇంటూ మైనస్ 1 ఈ టర్మ్ నుండి e పవర్ మైనస్ z కామన్ ఇద్దాం. కామన్ తీస్తే మిగిలిన టర్మ్స్ రాద్దాం. మైనస్ 3z స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 6 3 ఇంటూ 2 6z plus minus into minus plus into minus into minus plus into plus z cube plus into minus into plus minus 3z square అవుతుంది. From this e power minus z is equal to z cube minus 3z square minus 6z square plus 6z అవుతుంది. f double dash of z z ప్లస్ లో a సబ్స్టిట్యూట్ చేద్దాం. a సబ్స్టిట్యూట్ చేస్తే f డబల్ డాష్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ a ఇంటూ a క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 6a అవుతుంది. మనకి a వాల్యూ తెలుసు. a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే f డబల్ డాష్ ఆఫ్ a వాల్యూ 1 f డబల్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 క్యూబ్ అంటే 1 మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ అంటే 6a వస్తుంది. ప్లస్ 6 ఇంటూ 1 6 అవుతుంది. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ ఇన్వర్స్ అవుతుంది. ఈ టర్మ్ ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ గా ఇక్కడ వస్తుంది. ఇంటిగ్రల్ ఓవర్ సి z క్యూబ్ ఈ పవర్ మైనస్ z అపాన్ z మైనస్ 1 హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్. ఇది ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఎట్ మాడ్ z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 రేడియస్ 2 కర్వ్లు. ఓకే, దీన్ని పై i బై ఈగా కూడా రాయొచ్చు. ఇలా ఇంటిగ్రల్ బై యూజింగ్ కాష్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. If you have any doubts, please mention in the comment section. Thank you.